హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మునక్కాయతో రకరకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వీడియోలో నేను మునక్కాయతో చేసుకునే 3 రకాల కూరల్ని మీతో షేర్ చేస్తున్నాను. మనకు మునక్కాయలు ఇప్పుడు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మునక్కాయ టమాటో కర్రీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్తో పాటుగా మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపుని వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆనియన్స్లోంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్లో నుంచి మనకు ఆయిల్ అనేది బయటకు కనిపిస్తూ ఉంది కదా. అప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఇందులో ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మునక్కాయ మెత్తబడి అలాగే కర్రీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. సెకండ్ రెసిపీ మునక్కాయ పొటాటో కర్రీ. మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఉర్లగడ్డలు, మీకు ఇష్టమైతే వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఒకేసారి వేసేసి అందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. కూరగాయలన్నీ ఒక 20% కుక్ అయిన తర్వాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకునేసి ఒక 5 minutes అలా ఫ్రై చేసేసుకొని ఇందులో మనకు కర్రీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకునేసి కర్రీ అనేది ఇలా గుబగుబా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కర్రీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. థర్డ్ రెసిపీ మునక్కాయ పాలకూర. చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన మునక్కాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆనియన్స్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, రుచికి తగ్గట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని మన రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూతను పెట్టుకునేసి మునక్కాయ మెత్తగా అయ్యి గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ చిక్కబడి మునక్కాయ కుక్ అయిపోయిన తర్వాత కాచిన పాలను 1 గ్లాస్ ఇందులో యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మునక్కాయ పాల కర్రీ తయారైపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.